ధర్మస్థలి దారుణాలపై ఫిర్యాదుదారుడు 1995 నుంచి 2013 వరకు ధర్మస్థలి పంచాయతీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు. ధర్మస్థలిలోని కొందరు ప్రముఖుల ఆదేశానుసారం తాను పదుల కొద్దీ అమ్మాయిల భౌతిక కాయాలను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖననం చేశానని, వారంతా అత్యాచారానికి, హత్యకు గురైన మహిళలు, మైనర్ బాలికలని దక్షిణ కన్నడ పోలీసులకు పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు చేశాడు. అయితే తొలిసారి 2014లో తాను ఈ పనిని మానేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయానని, అందుకు కారణం ఇక్కడ జరుగుతున్న దారుణాలేనని తేల్చి చెప్పాడు. అప్పటి వరకు ఎవరో ముక్కు మొహం తెలియని అభాగ్యులైన ఎందరో అమాయక మహిళల భౌతిక కాయాలకు అంత్యక్రియలు జరిపించానని చెప్పాడు ఫిర్యాదుదారుడు. ఏ మతమో తెలియని అనామకుల శవాలకు అన్ని మతాల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించి ఖననం చేశానని చెప్పాడు. అయితే 2014లో తన సమీప బంధువు కుటుంబంలోని ఓ మహిళకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో, తన సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణానికి గురి కావడంతో తాను ఈ పని చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే చోట ఉంటున్నానన్నాడు. గత 2 దశాబ్దాలుగా తనని మానసికంగా ఈ ఘటన వెంటాడుతుండడంతో చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన కార్మికుడు వారి భౌతిక కాయాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేయించాలంటూ పోలీసుల వద్దకు వెళ్లాడు. దీంతో ధర్మస్థలి పాపాల చిట్టాపై అధికారుల్లో చలనం వచ్చింది. అత్యంత పవిత్రమైన ధర్మస్థలిలో గత 20 ఏళ్లుగా సాగుతున్న ఈ ఘటనలపై దక్షిణ కన్నడ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు కార్మికుడు. జూలై 3వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే సహజంగా పబ్లిక్ గా పెట్టాల్సిన ఈ కంప్లైంట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. దళితుడైన పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వేదిక టీవీ దగ్గర ఉంది. వేదిక టీవీ దగ్గర ఉన్న కంప్లైంట్ కాపీలో ఏముందో తర్వాత చూద్దాం. ముందుగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కాదు, 2 దశాబ్దాల క్రితం కూడా కాదు, అంతకు ముందే దాదాపు 5 దశాబ్దాలుగా ధర్మస్థలి ప్రాంతంలో ఆడపిల్లల అదృశ్యాలు, అత్యాచారాలు, మర్డర్లు జరుగుతున్నాయనడానికి అక్కడి ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంలో మిస్సింగ్ గర్ల్స్ పై ఎన్నో సంచలన వార్తలు బయటకొచ్చినా పట్టించుకున్న వారు లేరు. ఈ ఘటనలేవి కనీసం రికార్డు కాలేదని ధర్మస్థలి నుంచి రిపోర్టు చేస్తున్న ద హిందూ దినపత్రిక రిపోర్టర్ ఎం రాఘవ ఇచ్చిన ప్రత్యేక కథనం ద్వారా తెలుస్తోంది. ఇదే వీడియోలో తమ బిడ్డలను కోల్పోయిన తల్లులు కొందరు మాట్లాడారు. 1979లో ఓ ఉపాధ్యాయునిని సజీవ దహనం చేశారు. 1980లో కనిపించకుండా పోయి ఆ తర్వాత హత్యకు గురైంది పద్మలత అనే అక్కడి స్థానిక సిపిఎం నాయకుడి కూతురు. 1986 డిసెంబర్లో నా బిడ్డ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత 56 రోజుల అనంతరం ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో నా బిడ్డ స్కెలిటన్ మాత్రమే మాకు దొరికింది. ఆమె వేసుకున్న డ్రెస్ను బట్టి మేము గుర్తించాం. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేయించి మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఈ కేసుని సిఓడికి అంటే ప్రస్తుత సిఐడికి అప్పగించారు. కేసు ప్రోగ్రెస్ లో ఉందని విచారిస్తున్నామని చెప్పారు అధికారులు. చివరకు అన్డిటర్మైన్డ్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని కేసులు విచారిస్తామని చెబుతున్నారు కనుక సిట్ ఆధ్వర్యంలో నా కూతురి కేసును కూడా విచారించాలని కోరుతున్నానన్నారు ఓ తల్లి. 2012 నారాయణి, యమున ఇద్దరు ధర్మస్థల బస్టాండ్ సమీపంలో వారి నివాసంలో మృతి చెందారు. 2016లో నమోదైన మరో కేసు సౌజన్యదే. ఈమెను సైతం ఇంటికి వెళ్తుండగా అడ్డగించి అత్యాచారం చేసి చంపేశారు. చాలా కాలం క్రితం కనిపించకుండా పోయిన అనన్య భట్ తల్లి మాటలు నేటి వ్యవస్థ వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయడానికి రాలేదని, తనకు ఎవరిపైనా కోపం లేదని, ఆ వ్యక్తి గురించి తాను ఏమీ అనడం కూడా లేదని, అలాగే కోర్టుల చుట్టూ తిరిగే స్తోమత, వయస్సు, స్తోమత కూడా తనకు లేదని తాను అడుగుతోంది కేవలం తన బిడ్డ అస్థికలని అంటున్న తీరు చూస్తే అక్కడ అలవాటైన దారుణాలుగానే ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. అలాగే సంపన్నులతో, పెద్దవారితో వైరం పెట్టుకోలేనని కూడా ఆమె చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ దారుణాల వెనుక ఉన్నవారెవరో, ఇంత తెలిసి ఈ వాస్తవాలను ఎందుకు కప్పిపెట్టుకుంటున్నారోనన్నది మిస్టరీగా ఉంది. అనుమానం మనలో మెదలక మానదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.